యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టెక్నికల్గా అయితే ఫస్ట్ మూవీ మా ఊరి పొలిమేర. అవును. ఓకే. అండ్ నార్మల్గా అయితే సో 28C. యా 28. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 28C. యా డాక్టర్ అయిపోయిన తర్వాత సో ఈ మూవీ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ తీస్తున్న మూవీ అనేటప్పటికీ దట్ ఈస్ అ లాట్ ఆఫ్ హర్డల్స్. ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఈ 28C చేసిన తర్వాత వచ్చిన మెచ్యూరిటీతోనే ఈ పొలిమేరలో చాలా జాగ్రత్త తీసుకొని ఇంకా చేశారని నేను అనుకున్నా. ఐమ్ రైట్? ఎగ్జాక్ట్లీ ప్రతి సినిమా తర్వాత ఎవరైనా ప్రతి డైరెక్టర్ కూడా వాడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం మెరుగుపడతాడు డెఫినెట్లీ. అది కూడా నేను కూడా అలాగే చేశాను. కాకపోతే నా సినిమా కొంచెం డిలేగా రిలీజ్ అయింది అంతే. ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సింది అది ఈ టైంలో రిలీజ్ అయ్యేసరికి ఏదో ఓల్డ్ ప్రోడక్ట్ లాగా అలా ఉన్నా కానీ అసలు రిలీజ్ అవటమే మాకు హ్యాపీ. యా, అసలు అది అక్కడే సక్సెస్ కొట్టేసాం మేము. ఎందుకంటే అసలు అలా ఆగిపోవాల్సిన సినిమా ఎప్పుడో అలా పడిపోయింది పక్కన, దాన్ని రిలీజ్ చేయగలిగాం. ఆ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే వేరే లాగా ఉండేది అది సినిమా డెఫినెట్లీ. ఇప్పుడు కూడా చాలామంది రాలేదు, చూడలేదు థియేటర్ కూడా, బట్ డెఫినెట్లీ ఓటీటీలో చూస్తారు. ఓటీటీలో ఎవ్రీబడి విల్ వాచ్ ఇట్. అరే పర్లేదు అనిల్ డీసెంట్ సినిమా తీసాడు, దే విల్ ఫీల్ హ్యాపీ అంతే. ఓకే. ఆ మూవీ రిజల్ట్ ఏమన్నా కానీ కొంచెం అలా ఇలా అనేటప్పటికీ మీరు అన్నట్టే ఆ థియేటర్కి వచ్చి ప్రేక్షకులు చూడలేదు అని అనేటప్పటికీ సో హౌ యూ ఫెల్ట్ ఏంటి? ఈ సినిమానే కాదండి, రైట్ నౌ ఈ మూమెంట్ ఏదో బ్లాక్ హోల్ లాగా ఉంది. ఒక 1 month నుంచి ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ, ఏ మూవీ అయినా కానీ, అంటే ఎలాంటి పెద్ద హీరో ఉన్నా కానీ క్రౌడ్ పుల్ చేయలేకపోతున్నాడు. మరి ఎందుకో తెలియదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా పెద్ద సమస్యగా మారిపోద్ది. రీసెంట్గా మన డైరెక్టర్ గారు ఆయన వచ్చి కూడా చెప్పారు స్టేజ్ మీద, అసలు థియేటర్కి ఎవరు రావట్లేదు, అన్ని ఊర్లో సెకండ్ షోలు తీసేస్తున్నారు, మిగతా అసలు ఎక్కడ ఏం దొరకట్లేదు అని. అంటే ఇది కొంచెం వర్రీ అవ్వాల్సిన విషయమే. అంటే ఫ్లాప్ సినిమా కూడా కాదు, గుడ్ సినిమా కూడా రావట్లేదు. గుడ్ బ్యాడ్ అని డిసైడ్ చేయడానికి కూడా రావట్లేదు ఆడియన్స్. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేంటంటే త్వరలో తగ్గిపోతుందేమో. ఒక 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి ఇంట్రెస్టింగ్ క్రౌడ్ పుల్లింగ్ మూవీస్ వస్తే అది అలా కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నాను కానీ, బట్ ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకో నాకు అది మాత్రం భయంగా ఉంది. నా సినిమాని కాదు కానీ నా దానికి ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్లీ ఒక 7 years బ్యాక్ మూవీ. 7 years బ్యాక్ మూవీ అని చెప్తున్నప్పుడే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ఓటీటీలో చూద్దాంలే అనుకుని ఉంటారు. బట్ ఏదో ఒకటి చూడటం నాకు కావాలి, ఇట్ రిలీజ్డ్ అనమాట అంతే. దీని గురించి చెప్పాలి అంటే దిస్ మై ఫస్ట్ మూవీ 28 Degrees C. నేను 2018లో స్టార్ట్ చేశాను, బట్ నేను ఇండస్ట్రీలో 2009లో వచ్చా. 2009లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికి మీ డాక్టర్ అయిపోయిందా? యా నేను 2007 పాస్డ్ అవుట్. ఓకే. 2007 పాస్డ్ అవుట్. నేను విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో చదివాను. ఓకే. సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికేట్ క్వాలిఫైడ్ డెంటిస్ట్ చదివి కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత నా పెళ్ళి అయిపోయింది. నేను పామర్రు అనే ఒక విలేజ్ ఉంది కృష్ణా డిస్టిక్లో, అక్కడ నేను క్లినిక్ పెట్టాను. సో నేను నా మిస్సెస్ మేమిద్దరం డెంటిస్ట్లే. సో అక్కడ క్లినిక్ పెట్టి రన్ చేసుకుంటూ అట్లా నా లైఫ్ అంతా కొంచెం ఏదో యూటర్న్ లాగా వేరే సైడ్ వెళ్ళిపోతుంటే, అరే చిన్నప్పటి నుంచి ఇది కాదు కదా నేను అనుకుంది అని. అప్పుడు నేను అంటే నాకు ఆ లైఫ్ ఇప్పుడు క్లినిక్ పెట్టుకున్న తర్వాత నాకు డబ్బులు బాగా వస్తున్నాయి. సో అంతా బాగా ఎర్న్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ వెళ్ళిపోయి బ్యాంక్లో వేసుకుంటూ డబ్బులు. అరే ఇది కాదు కదా లైఫ్, ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను అనుకున్నాను. అరే మూవీస్ కదా నాది అనుకుని అప్పుడు నేను మళ్ళీ ట్రై చేయటం మొదలెట్టాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా సాయి కిరణ్ అడవి గారిని పట్టుకున్నాను. ఆయన ఒకసారి రా మాట్లాడదామంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడి వాళ్ళ బ్రదర్ సినిమా అడవిశేష్, ఆయన కర్మ అనే సినిమా తీశారు అప్పుడు. ఓకే. యూఎస్లో తీసేసి దాన్ని ఇండియా తీసుకొచ్చి ఇండియాలో ఎడిట్ ఇంకా ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేస్తున్నారు. సో దానికి నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. నాకు ఏదైనా కానీ ఒకటి అసలు సినిమా అంటే తెలియదు నాకు. సో డన్ సార్ డెఫినెట్లీ అని చెప్పాను. అలా వచ్చి శేష్ని కలిసి కర్మ సినిమాకి ఐఎమ్ ద ఫస్ట్ ఎడి. ఓకే. శేష్ గారికి ఇండియాలో నేను ఆయన ఫస్ట్ సినిమాకి ఫస్ట్ ఎడి నేనే. ఇంకా అక్కడి నుంచి నాకు శేష్తో జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. క్షణం అనే సినిమాకి నేను కోఆర్డినేటర్గా చేశాను. సాయి కిరణ్ అడవి గారు కేరింతో నాకు సినిమా చేశారు. దానికి నేను 2 years స్క్రిప్టింగ్లో ఉన్నాను.
ఇంకా అట్లాగే చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు తారక రత్న గారితో యామిని చంద్రశేఖర్ అని ఒకటి చేశారు, రమణ సెల్వ గారు. దాన్ని కంప్లీట్లీ నేను ఆర్ట్ చూసుకున్నా, అంటే ఏడీలోనే ఆర్ట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నాను. అట్లా ఇంకా చాలామంది, ఆనంద్ రవి గారు పేరెంట్స్ సినిమా దానికి వర్క్ చేశాను. మన సాగర్ చంద్ర గారు అదేంటి అయ్యారే సినిమా చేశారు, దానికి పోస్ట్లో నేను ఉన్నాను. ఓకే, వీళ్ళందరూ అప్పట్లో ఒక బ్యాచ్. ఇప్పుడు అంటే సాయి కిరణ్ అడవి గారు, ఆనంద్ రవి, రమణ సెల్వ, సాగర్ చంద్ర, వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో ఒక బ్యాచ్ అనమాట. ఒక్కొక్క మూవీ చేసుకుంటే అట్లా వస్తున్నారు. ఓకే, వాళ్ళ దగ్గర నేను అప్పుడు ఉన్నాను. సో అట్లా చాలా మూవీస్, ఒక దగ్గర 6-7 మూవీస్ చేసి, క్షణంకి నేను కోడైటర్ అయిపోయిన తర్వాత సుమంత్ గారి నరుడా డోనరుడా అని ఒక సినిమా ఉంది, విక్కీ డోనర్ రీమేక్. దాన్ని నేను లైన్ ప్రొడ్యూసర్గా చేశాను అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎందుకంటే క్షణంకి నేను కంప్లీట్లీ మేనేజ్ చేశాను మొత్తం, కోడైటర్తో పాటు మేనేజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ₹1 ఎక్కడ పోవాలో అదంతా నేను చూసుకున్నా. సో అలాగే సేమ్ సుమంత్ గారి మూవీకి కూడా ఉండి బడ్జెట్స్లో సినిమా చేయడానికి ఎక్కడ ఎంత ఖర్చు పెడితే అవసరం, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై 28 Degrees Celsius. అంటే ఫస్ట్ నేను అంజలి అని రాసుకున్నాను కథ పేరు. ఆ అప్రోచ్ శేష్ ఉండే, శేష్ నువ్వే ఇందులో హీరో, డండన్ చేస్తాం, అది ఇది అంతా క్లైమాక్స్ కొద్దిగా మారుదామా, సరే ఇది మారుదాం, ఇట్లా డిస్కషన్లో ఉంది. అనుకోకుండా శేష్కి ఏంటంటే తన డేట్స్ ఇచ్చేసి ఇంకొక 1.5 year బ్లాక్ అయిపోయాడు. ఓకే, వేరే మూవీకి గూఢాచారి అని ఒక మూవీ, ఇంకొకటి అప్పుడు 2 states అనుకుంటా, ఇంకో మూవీకి ఇట్లా డేట్స్ ఇచ్చేసారు. అరే నేను 1.5 year నేను ఎలా వెయిట్ చేస్తానని నేను అరే అనుకుని ఈ అప్రోచ్ నవ్వించేంద్ర. ఓకే, అది శేషి గారికి నచ్చలేదు. ఆ డెసిషన్ అప్పుడు తీసుకోకుండా ఉండాల్సిందేమో, ఏమో ఇవన్నీ తెలియదు. ఒక డెస్టినీ, ఒక లైఫ్ ఎట్టన్నా వెళ్తా ఉంటే అంటే ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, చాలా చాలా మార్పులు జరుగుతుంటాయి. సో అలాగే అయిపోయింది. బట్ దాని తర్వాత మళ్ళీ శేషిని కలిశాను. ఓకే అనిల్, సరే ఇలా చేద్దాం అలా చేద్దాం, మళ్ళీ నేను గైడ్ చేశారు అంతా. నన్ను ఒక బ్రదర్లో ట్రీట్ చేస్తాడు శేష్. ఎప్పుడు తప్పులు చేసినా ఏం చేసినా ఇది అది చూసి, అంటే పొలిమేర వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా, అది కూడా Disney+Hotstarలో రిలీజ్ అయింది. అది కూడా ఆ టైంలో, కోవిడ్ టైంలో ఆ మూవీ అనేది ఎట్లా పెట్టుకొని చూసామంటే, ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, అరే బాగుందంట 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 అలా అందరి నోట్లోంచి విని అందరం చూసాం. ఆ టైంలో మనకు ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ తప్ప ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అట్లా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఏమనిపించింది బ్రో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను కంప్లీట్లీ ఏమంటారు, నా ప్రొడ్యూసర్ పిలిచి 50 లక్షల సినిమా చేస్తావా అన్నాడు. ఇది గుప్తా గారు, భోగేంద్ర గుప్తా గారు 50 లక్షల సినిమా చేయాలి. కరోనా అయిపోయి లాక్డౌన్ అప్పుడే ఎత్తేసిన టైం, మళ్ళీ ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోవాలి, అంటే ఒక ఇన్ అవర్స్లోనే మనకు ఫ్రీ ఇచ్చారు, అది వదిలేరు. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్, నైట్ అంతా లాక్డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో 4 గంటలు కలిసే టైంలోనే చేద్దామా అంటే చేద్దాం సార్ అంటే, ఆయన కూడా అప్పుడు ఒక సినిమా ఏదో స్టార్ట్ చేసి కొంచెం ఆగిపోయి ఉన్నారు అనమాట. ఒక సినిమా ఏదో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన అంటే నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. నాకు అప్పటికి 28 ఆగిపోయింది సినిమా, కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వాలా, లాక్డౌన్ వచ్చింది, ఆగిపోయి. ఓటీటీలో వాళ్ళందరూ కూడా తక్కువ రేటుకి అడుగుతున్నారు. సో నా ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా లేరు ఇవ్వటం. అంటే మాకు తెలియట్లా అసలు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు థియేటర్లు వస్తాయా రావా ఇది తెలీదు. సో ఎక్కువ ఖర్చు పెట్టేశారు అప్పటికి. సో దాంతో నేను అక్కడే ఆగిపోకుండా నేను ఒక డైరెక్టర్ ఉన్నానని చెప్పాలనిపించింది ఆడియన్స్కి. సో వచ్చి 50 lakhsలో అంటే కూడా ఎడ్యుకేటెడ్ ఛాలెంజ్ సార్ చేద్దాం అంటే, వెబ్ సిరీసా ఏంటి ఇట్లాను. నాకు వెబ్ సిరీస్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో. ఓకే, లేదు సార్, ఐ విల్ మేక్ ఎ మూవీ, స్ట్రైట్ మూవీ, మీరు వెబ్లో రిలీజ్ చేసుకున్నాక నో ప్రాబ్లం. సార్ వెబ్బే ఉంది ఇప్పుడు, అంతా ఓటీటీని రిలీజ్ చేద్దాం అని ముందే అనుకుని, ఎందుకంటే థియేటర్ లేవు అప్పటికి, ఓపెన్ లేవు థియేటర్స్. ఓకే, సో థియేటర్ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి వెబ్బే చేద్దాం. అప్పుడు ఏంటి, వెబ్కి కొంచెం సెన్సార్ లేదు, ఆ డైరెక్టర్కి లిమిటేషన్స్ లేవు, వాడు ఏదనుకుంటే చేయొచ్చు అన్న విధంగా ఉండేసరికి అప్పుడు నేను డన్ అండి, ఒక రాగా ఒకటి చెప్దాం అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మనం ఎక్కడన్నా వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చేయాలి, మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ అని అట్లా పెట్టుకోకూడదు. ఇమ్మీడియట్గా ఒక దగ్గర ఒక ఊరు సినిమా అయితే బెస్ట్, మా ఊరికి తీసుకెళ్ళిపోతాను, అక్కడ చేపించి తీసుకొచ్చేస్తా అన్నారు. సరే అండి అని అప్పుడు నాకు ఆల్రెడీ లాక్డౌన్లో రీసెంట్గా రాసుకున్న కదే అది. దీని పొలిమేర కాదు, దీని పేరు అప్పుడు నేను బ్లాక్ అని పెట్టుకున్నా. బ్లాక్ అని పెట్టుకుని, అంటే ఇదేంటంటే వెబ్కే కాబట్టి
కంప్లీట్లీ బ్లాక్ మ్యాచింగ్ మీద ఉంటుంది కాబట్టి సో బ్లాక్ అని పెట్టుకున్నాను. అండ్ హీరో క్యారెక్టర్ కూడా బ్లాకే సినిమాలో. ఆడు కూడా నేను బ్లాక్ క్యారెక్టర్, వాడు గ్రేలో ఉండడు, వైట్లో చూపిస్తూ టర్న్ చేసి వాడిని బ్లాక్లో చూపిస్తాను. సో క్యారెక్టర్ పేరు కూడా బ్లాక్, ఇది బ్లాక్ అనుకున్నాను. అప్పుడు ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, ఓకే అన్నారు. 50 days అదేంటి 50 lakhs చేయాలి. సో ఇది టార్గెట్గా పెట్టుకుని, సరే సార్ మరి అందరు కొత్తలే కావాలి, నాకు ఏమి మళ్ళీ అంటే పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మళ్ళీ నాకు ఏంటంటే వాళ్ళకి రెమ్యునరేషన్లు అది ఇది బడ్జెట్ పెరిగిపోద్ది. ఐ విల్ గో విత్ ద పర్ఫార్మెన్స్. థియేటర్ వాళ్ళని చూస్తూ ఆడిషన్స్కి పిలుచుకుంటూ అలా చేస్తున్న టైంలో గుప్తా గారు ఏం చేసేవాళ్ళు అంటే రోజుకు 4 కట్ చెప్పించేవాళ్ళు. అంటే ఆయన ఫ్రెండ్స్కి ఎవరెవరో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. ఓకే. ఆఫీస్లో అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 అయ్యేసరికి 4 వస్తారు. అనిల్ గారు రండి అని కూర్చోబెట్టేసి ఫస్ట్ నాతో కట్ చెప్పించుకున్న తర్వాత మళ్ళీ నన్ను పంపించేస్తారు, వాళ్ళు దాని మీద డిస్కస్ చేసుకుంటారు. అట్లా ఐ థింక్ ఐ గేవ్ 108 నరేషన్స్. 108 నరేషన్స్ ఇచ్చాను పొలిమేర. అంతే అన్నీ కలుపుకుని నేను లెక్కెట్టుకునేవాడిని, ఎవరెవరికి ఇస్తున్నాడు, ఇది ఎన్నోది అట్లా లెక్కేసుకుని సెంచరీ తర్వాత నేను గేవ్ అప్ 100 అయిపోయినాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఇచ్చాను. సో 108 or 109 నాకు తెలియదు. అన్నా ఒకటి చెప్పండి. ఒక స్టోరీ ప్రొడ్యూసర్కి పోయి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 4-5 నెరేషన్స్ ఆర్ 10 వరకు టీమ్కి అది చెప్పేంత వరకు ఓకే. బట్ 108 నెరేషన్స్ ఇవ్వడానికి ఏంటి అంత డ్రైవ్ చేసింది ఏంటి మీరు మళ్ళీ అసలు? ఇప్పుడు నేను ఒక 2-3 ఇస్తాను అంతే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎందుకంటే నన్ను అడగరు. ఓకే సార్ ఏంటి స్టోరీ ఏంటి అంటే నా ప్రొడ్యూసర్ ఒకసారి ఇచ్చాను సార్ బాగుంది వెళ్ళిపోతాం. అప్పట్లో ఈ కథ పొలిమేర అనే కథ ఇట్స్ డిఫరెంట్. సాంగ్స్ ఉండవు, ఇంట్రొడక్షన్ ఫైట్లు ఉండవు, లేకపోతే హీరో ఉండడు, హీరోయిన్ ఉండదు. సో అట్లా కంప్లీట్లీ అన్నిటిని బ్రేక్ చేసిన కదా. ఆ ప్రొడ్యూసర్ భయం. ఆయన ఇప్పుడు ఎంత లేదన్నా ₹1,00,00,000 పెట్టాలన్నా కానీ డబ్బులే కదా, ఇదేంటి వర్కౌట్ అవుతుందా అంటే. ఇప్పుడు నేను కథ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మధ్యలో ఒకళ్ళ స్క్రిప్ట్ బాక్స్ ఏదో పేరు ఉంది ఎవరితో, వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యారు నా ప్రొడ్యూసర్. వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా చేసి చెప్తే అంటే ఇది కరెక్టో కాదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళని కూడా వచ్చి నేను కథ చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళ కథ అంతా విని ఎంజాయ్ చేసి సార్ ఇది కొంచెం మార్చితే బాగుంటుంది అన్నారు. ఏంటి అంటే మీరు కథ తెలుసు కాబట్టి కొమరై మీద వెళ్తున్నాం కదా, కొమరైని చంపేశా, జంగైకి షిఫ్ట్ అవ్వాలి అందరూ. ఆడియన్ ఎవరైతే కొమరైకి కనెక్ట్ అవుతారో కొమరై మీద కనెక్ట్ అయ్యి కొమరైని మధ్యలో చంపేస్తే కొమరై కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఆగిపోతారు అక్కడే. అవును. ఆ జంగై మీదకి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ జంగై నడిపిస్తున్నాడు కదా అంటే బాలాదిత్య. సో ఆ షిఫ్ట్ అవ్వకపోవచ్చు. స్టార్టింగ్ జంగై మీద తీసుకెళ్దాం, జంగైతోనే కథ మొదలెడదాం. జంగైకి ఒక అన్న ఉన్నాడు, ఆడు చచ్చిపోయాడు. ఆడినేం కనెక్ట్ అంటే మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వరు, జంగైతోటి ట్రావెల్ అవుతుంటారు, కనెక్ట్ అయిన అట్లాగే వెళ్తారు కదా. ఇలా చేద్దాం అంటారు, నా ప్రొడ్యూసర్ కూడా అలా చేద్దాం అంటారు. సో అక్కడ నేను కొంచెం అడమెంట్గానే ఉన్నాను. సరే ఇప్పుడు నేను జంగైతోనే వెళ్తున్నాను. జంగై వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, నాకేం అవ్వట్లా, నేను ఫీల్ అవ్వాలి, అరే ఈడు చచ్చిపోతే ఎట్లారా అని ఫీల్ రావాలి. సో ఆ ఫీల్ నాకు కలగాలి అంటే నేను కొమరైతోనే రావచ్చు, కొమరైని చంపేస్తా అక్కడ. అప్పుడు అర్థం అప్పుడు అరే కొమరై చచ్చిపోయాడా ఎలా రా. ఇప్పుడు అందరూ జంగయ్యకి షిఫ్ట్ అవుతారు. ఎందుకు అంటే జంగయ్య కొమరై గురించే ఫైట్ చేస్తున్నాడు. రైట్. ఇప్పుడు అందరు కూడా కొమరై కనెక్ట్ అయిన వాళ్ళు కూడా జంగయ్య మీద షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే జంగయ్య గాడి మోటివ్ కూడా కొమరయ్యని గెలిపిద్దామని, వాడు మంచోడని చెప్పటమే తాపత్రయం. సో అందరు షిఫ్ట్ అవుతారు. సార్ మీరు భయపడకండి అంటుంటే ఆయనకు భయం. అంటే ఆయన భయం అని బయటకేం చెప్పలేదులే కానీ సరే వీళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి అట్లాగే నరేషన్స్ అన్నీ అయ్యి నాకు ఇంకోటి ఏంటంటే ప్రతి నరేషన్కి నేను ఇంప్రూవ్ అవుతాను. అది ఇప్పటికీ విలువ చేస్తాను. ఓకే. ఇప్పటికి కూడా నాకు నరేషన్ ఇవ్వటం నాకు ఇష్టం. ఓకే. నేను నరేషన్ ఇస్తున్న ప్రతిసారి రికార్డ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను కొన్ని కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటాను. అవి మళ్ళీ స్క్రిప్ట్లో ముందు చెప్పిన నరేషన్కి ఈ నరేషన్కి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఫస్ట్ విన్నవాడు కూడా నెక్స్ట్ వినటానికి నా టీం అందరూ కూడా ఆల్రెడీ విన్నారు కదా నేను నరేషన్ ఇస్తూ ఉంటాను, లేదు సార్ అని వాళ్ళు వింటూ ఉంటారు, మళ్ళీ వింటారు ఎన్నిసార్లు చెప్పిన సార్. సో అట్లాగా ఐ గేవ్ 100+ నరేషన్స్. అట్లాగా అయిన తర్వాత ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, విన్న వాళ్ళందరూ కూడా బాగుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, తక్కువలోనే 1లోనే అయిపోతుంది కదా చేయొచ్చు. ఒకవేళ నేను రిస్క్లో పెట్టాను అనుకోండి 5 కోట్ల సినిమా ఇది అని అంటే అప్పుడు భయపడచ్చు.
కానీ తక్కువలోనే ఉంది కదా బడ్జెట్, సో వెళ్ళిపోరు అని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఈయనకి. ఇప్పుడు ఈయనకి వచ్చేసి కొత్త ఫేసెస్ కాదు, కొద్దిగా నోన్ ఫేసెస్ వెళ్తాం అన్న ఒకటి వచ్చింది. ఇంకా అట్లాగా సత్యం రాజేష్ గారు, బాలయత్య, చిత్రం సీను, గెటప్ సీను, ఓకే, కామాక్షి, వీళ్ళందరికీ వచ్చి నోన్ ఫేసెస్ వచ్చారు. అట్ ది సేమ్ డే పర్ఫార్మర్స్, యా. వాళ్ళతోటి ఇట్ స్టార్టెడ్ అనమాట. ఫస్ట్ ఈ సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ ప్లేస్లో నవీన్ గారు అని అనుకున్నారు, ఆయన Exactly. నరేషన్ అసలు కూడా నేను చేశారు ఫస్ట్ కదా. అనుకున్నది కూడా ఆ, ప్రియదర్శి అనుకున్నా. ఫస్ట్ ప్రియదర్శి ఎందుకంటే అప్పుడు 28లో నేను ప్రియదర్శితో వర్క్ చేశాను. సో నాకు ఇదేంటంటే తెలంగాణ స్లాంగ్ సినిమా, ప్రియదర్శి తెలంగాణ ప్యాక్ ఆడినట్టు ఆడతాడు. ఈజీగా. సో నాకు ఆయనే కనపడ్డాడు. సార్ ప్రియదర్శి కొంచెం గడ్డ పెంచేస్తే ఆటో డ్రైవర్ అని నమ్మేస్తాం, మనం కూడా వెళ్ళిపోదాం. ప్రియదర్శి ఈజ్ ద కొమరయ్య, రాహుల్ రామకృష్ణ ఈజ్ జంగయ్య. ఓకే. వీళ్ళిద్దరిని నేను అనుకుని నేను అప్పుడు అప్రోచ్ అవుదాం అనుకున్నాను. ప్రియదర్శికి లాక్డౌన్ జూమ్ కాల్లో నరేట్ చేశాను, కథ అంతా విన్నారు. అనిల్ నాకు చేతబడికి నేను కనెక్ట్ అవ్వను, బ్లాక్ మ్యాజిక్ అంటే నేను తెలియదు, నాకు నేను కనెక్ట్ అవ్వను అన్నారు. నాకు అంటే నేను నమ్మను అన్నారు ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్. ఓకే. నేను కూడా నమ్మను అనుకుని ఫస్ట్. కాకపోతే ఆయన ఏంటంటే చేతబడి కనెక్ట్ అవ్వనా, హీరో అనేవాడు కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అతను చేయగలడు. సో ఆయనకి నచ్చలేదు. దాని తర్వాత ఇంక ఏదైనా స్టోరీ నడిచినా ప్రతి ఒక్కటి బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి అంతర్లీనంగా. సో ఆయన నో చెప్పారు ప్రాపర్గా, అనిల్ నేను చేయను. గుడ్. చాలామంది నో చెప్పరు, తిప్పించుకుంటూ ఉంటారు, లేకపోతే అప్పుడు చూద్దాం అంటూ ఉంటారు, టైం డిలే చేస్తారు. ఆయన అలా చేయకుండా విత్ ఇన్ ద టైం ఒక 1 వీక్లో చెప్పేశారు. ఓకే. సో దెన్ ఐ గో నవీన్ చంద్రకి వచ్చాను. నవీన్ చంద్ర నాకు పర్సనల్గా 28లో చేసింది, నాకేంటంటే నాకు చేసిన వాళ్ళే కాబట్టి. అండ్ గుప్తా కూడా మంచి ఫ్రెండ్. ఓకే. భోగేంద్ర గుప్తాకి నవీన్ చంద్ర చాలా మంచి ఫ్రెండ్. ఓకే. సో అప్పుడు వెళ్ళి ఆయన ఇంటి దగ్గర, ఇక్కడ హైటెక్స్ దగ్గర ఉంటారు, అక్కడికి వెళ్ళి ఒక నైట్ వెళ్ళి ప్రాపర్గా నరేట్ చేశాను. ఎగ్జైట్ అయ్యాడు. అసలు కొన్ని సీన్స్ చెప్తుంటే అరే చూడు ఇట్లా గూస్ బూస్ వస్తున్నాయి ఉన్నవాడికి. ఒక సీన్ ఒకటి చెప్పాను కదా, దిగంబరుడిగా ఉండి పూజ చేయాలనేది, అక్కడ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అనిల్ మనం చేద్దాం, ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మళ్ళీ డేట్స్ చూసుకుని మేము అక్టోబర్ 3 నుంచి షూట్కి వెళ్ళిపోవాలి, 2020 అక్టోబర్ 3 షూట్కి వెళ్ళిపోవాలి. సో నవంబర్లో జరుగుతుంది డిస్కషన్. అనిల్ లేదు, ఇంకా నాకు చెప్పలేక గుప్తా గారికి చెప్పి నో అన్నారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని నేను రాహుల్ రామకృష్ణకి వెళ్ళా. ఓకే. రాహుల్ రామకృష్ణ కొమరయ్య, అక్కడ అతనితో ట్రావెల్ అయ్యాను. అతనితో అయ్యి మళ్ళీ అతను నో అని చెప్పటం, అంటే నో అంటే అతనికి ఇంట్లో ఏదో ఇష్యూ అయ్యింది ఆ టైంలో, ఎవరో చనిపోవటం ఏదో. ఓకే. సో అనిల్ గారు నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా అన్నారు. సో అది జరిగింది. దాని తర్వాత నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను. కార్తిక్ రత్నం అప్రోచ్ అయ్యాను. కార్తిక్ రత్నం ఏంటి అంటే హీ ఫెల్ట్, ఆయన ఇప్పుడు ఇప్పుడే చెప్పేస్తలేడు, అనిల్ గారు కొంచెం బూతులు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఇది రాగు, ఇప్పుడు ఏముంది, ఇద్దరు ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఏరా తిన్నారా ఇలా అనుకోరు, ఏమరా తిన్నావా అంతే, అంటే మామూలుగా జీబల్స్ తిన్నావా ఇట్లాగే మాట్లాడతారు. అంటే బూతులు నేను చెప్పట్లేదు, కానీ ఇద్దరు ఆటో డ్రైవర్లు చదువుకోలేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు బూతులే మాట్లాడుకుంటారు, అది కూడా వాళ్ళ లాంగ్వేజ్ అనుకుంటారు. బూతులు ఎక్కువైపోయినా ఫీల్ అయ్యాడు. భయ్యా సరే అయితే నేను తగ్గిస్తానులే బూతులు అని చెప్పినా కూడా ఎందుకో తను రాలేకపోయాడు మళ్ళీ అందులో. ఒకసారి బూతులు ఎక్కువ అనుకుంటే ఇంకా అలా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఆయన తర్వాత నేను నందుకి అప్రోచ్ అయ్యా. అదే మన నందు గారు తెలుసు కదా, యా అప్పటికే సవారీ చేసి వచ్చారు, ఆయన కూడా అప్రోచ్ అయ్యారు. ఆయనకి ఏంటంటే అప్పుడు ఐపీఎల్లో ఉన్నారు, అక్కడ బయో బబుల్ పెట్టేశారు. అవును, ఇక్కడ బయటికి రాకూడదు అని. నవంబర్ ఎండ్కి వస్తాను, అప్పుడు ఐపీఎల్ అవుతుంది. అప్పుడు 2020 ఐపీఎల్ మేలో జరగలే, అప్పుడు ఇదంతా లాక్డౌన్ వల్ల లేట్గా అయింది. అంటే నేను ఆ టైం లేదు నాకు. సో ఆయనకి బాగా నచ్చింది ఫోన్లోనే. ఇట్లాగే చాలా మందిని అనుకుని లాస్ట్కి సత్యం రాజేష్ ఏంటి అంటే నేను చేయమంటే చేసేస్తాడు. ఈ ర్యాప్ ఎక్కడ కుదిరింది? ఇది మా క్షణం నుంచి కుదిరింది. క్షణంలో అద్భుతమైన రోల్ చేశాడు. దాని తర్వాత మేము అప్రోచ్ అయ్యి, నేను అంజలి సినిమాని చేస్తున్న టైంలో మేమే ట్రావెల్ అయ్యాం ఫస్ట్, నవీన్ చంద్ర కంటే ముందు సత్యం రాజేష్ తోటి. అప్పుడు ఏంటంటే అనిల్ నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తా, ఏ రోల్ ఇచ్చినా చేస్తా అని ఒక మాటలో అనుకున్నాం.
నాలో ఉన్న టాలెంట్ గుర్తించాడని నేను అనుకున్నప్పుడు. ఓకే. దాని తర్వాత ఇంకా నేను ఇప్పుడు మా గుప్తాకి చెప్పాను, సార్ సత్యంరాజ్కి వెళ్తే మళ్ళీ నో చెప్పకూడదు. ఇప్పుడు వెళ్ళానంటే ఆయన వచ్చేస్తే డెఫినెట్లీ నేను తెచ్చేస్తా, యా. కానీ మళ్ళీ నో అంటే మళ్ళీ నా రేప పోతుంది అంటే లేదు సత్యంరాజ్తో వెళ్ళిపోదామన్నారు. అప్పుడు మనోడికి ఫోన్ చేసి భయ్యా నువ్వు ఒకసారి రా, కాదు ఇట్లా ఒక నరేషన్ ఉంది అంటే, నరేషన్ ఎందుకు చెప్పు, డేట్స్ చెప్పు అండ్ నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి చేసేస్తాను. ఇక లేదు రా రా అని చెప్పేసి అట్లాగా. కానీ వినలేదు, వచ్చిన ఆఫీస్కి వచ్చిన కానీ కథ వినలేదు. ఫస్ట్ డౌన్ ద లైన్ మేము షూట్కి వెళ్ళే ముందు అంటే అన్నీ ఓకే ఓకే చేసి షూట్కి వెళ్ళే ముందు విన్నాడు. ఓకే. విని కూడా ఓకే 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 అంటే ప్రాపర్గా వినట్లా. ఇప్పుడు ఏ సీన్ చేయాలో చెప్పు చేసి వెళ్ళిపోతా అలాగే ఉన్నారు. ఎప్పుడైతే నేను సినిమా మొత్తం ప్రీమియర్ చూపించానో అప్పుడు ఎగ్జైట్ అయ్యాడు. ఆయన ఎక్స్ప్రెషన్ ఒకటి ఐకానిక్ది ఉంటుంది వేరే సినిమాలో అని. అంటే ఇప్పుడు అంటే ఇదా నువ్వు నాకు చెప్పింది అన్న విధంగా ఆయన అసలు అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. మన ప్రసాద్ ల్యాబ్స్లో షూ వేసిన తర్వాత వచ్చి యాక్ట్ చేసుకుని అంటే కథ వినడు అని చెప్పను కానీ నా నుంచి అనిల్ ఎలాగ చేస్తాడులే మంచిగా అన్న ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఆయనకి. అట్లాగా ఇంకా ఆ ఒక్క క్యారెక్టర్కి ఇంతమంది చుట్టూ తిరిగాం. క్షణం మూవీ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ సత్యం రాజేష్ గారిని మేము చూసాం. ఎట్లా అంటే ఆయనలో ఈ టైప్ ఆఫ్ యాంగిల్ ఉందా అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ద పొలిమేర ఏంటంటే ఆయన ఇలా కూడా చేయగలుగుతారా అని అనిపించేలా కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది చూసేటట్టు ఇలా చేంజ్ చేసేసారు మీరు. ఆఫ్టర్ పొలిమేర బిఫోర్ పొలిమేర అనుకునేలా అయిపోయింది సత్యం రాజేష్ గారి కెరియర్. ఎలా అనిపించింది బ్రో ఆ తర్వాత? అంటే నేను అలా ఏం చేయలేదండి. స్వతహాగా యాక్టర్ అనేవాడు ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్లోకి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ రోల్ చేయాలి, హీరో ఫ్రెండ్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు వాడి క్యారెక్టర్లోకి వెళ్తాడు. ఇప్పుడు నువ్వు కామెడీ చేయాలంటే బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఇట్లాగా ఇట్లా వచ్చేసి షోల్డర్స్ వచ్చేసి ఏం చేస్తున్నావు ఇలాగే కొన్ని ఎగ్జైట్మెంట్గా చేసేవి మనకి కామెడీ తెప్పించేట్లాంటివి అలాంటివి చేస్తూ ఉంటారు. ఈయన మన సత్యంరాజు గారు 300 సినిమాలు మ్యాక్సిమం ఫ్రెండ్ రోల్ కామెడీ రోల్సే. నేను ఒకటే చెప్పా, అసలు అలాంటివి ఏమి చేయొద్దు బ్రో, నీలాగుండు, నువ్వు ఒక ఆటో డ్రైవర్ అంతే, నార్మల్గా నీకు నీ ఆటో ఇష్టం, నీ వైఫ్ నీ కిడ్ అంతే, అలాగే ఉండాలి. ఇంకా నాకు ఈ బాడీ లాంగ్వేజ్లు ఏమీ వద్దు. ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తే అదే ఒక సీన్ చూస్తే పొలిమేర 1లోనే పోలీస్ స్టేషన్లో ఫాట్ ఒకడు కొడతాడు. కొట్టి ఏమ్రా పంచాయతీలు దింపుతున్నావు అంటే నువ్వే పెద్ద మొగాను అయిపోయినావు ఊర్లా అని ఒకడు అంటాడు. అనగానే అయ్యా వద్దయ్యా ప్లీజ్ అట్లా ఆయన మీ బాంచనయ్యా అంటూ ఉంటే షోల్డర్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి ఆయనకి తెలియకుండా. అయ్యా వద్దయ్యా ఇట్లా వచ్చేస్తుంది. బ్రో షోల్డర్స్ వద్దు పైకి అంతే, ఓకే డన్. సెకండ్ అయ్యో వచ్చేస్తుంది ఆయనకి. నేను వెళ్ళిపోయి ఒక 5th టేక్ తర్వాత పైన ఇలా పెట్టి ఇలా నుంచున్నా కొంతసేపు, అంటే నొక్కేసి షోల్డర్స్ని కిందకి, షోల్డర్స్ పైకి రావద్దు, పైకి వస్తే నేను కట్ చెప్పేస్తా. అట్లాగ అంటే ఆయనకి అనుకోకుండా వచ్చేయటం, అట్లన్నిటిని నేను కేర్ తీసుకుని అది కాదు ఇలా చేద్దాం అని చెప్పటం. అట్ ద సేమ్ టైం ఆయన ఆ టైంకి ఫుల్ గెడ్డంలో ఉన్నాడు, ఒరిజినల్ గెడ్డం. అది ఒరిజినల్ గడ్డమేనా? అంటే కొన్ని సీన్స్కి మేము పెట్టుడు గెడ్డం పెట్టాము, అది ప్యాచ్ వర్క్లోకి. కానీ మ్యాక్సిమం ఒక 20% అదేంటి 20 days ఆఫ్ మేము 23 days ఎన్నో చేసాం సినిమా అంతే. ఓకే. 3 days ప్యాచ్ వర్క్. ఆ 3 daysలో పెట్టుడు గడ్డం క్లోజప్లు తీసుకున్నాం. కానీ 20 days రియల్ గడ్డం, అది లాక్డౌన్లో పెంచుకున్న గడ్డం పొలిమేరకి. సో ఆ గడ్డంతో అంత డిఫరెంట్ లుక్ వచ్చి న్యాచురల్గా చేయండి అని చెప్పాను అంతే. ఇదేమి మీరు ఎట్లా పర్ఫామ్ చేయాలి, మీరు అలా ఆ జోన్లో మీరు ఉంటే అలా ఊహించుకుంటారు. ఇది కామెడీ చేయాల్సిన సినిమా రోల్ కాదు. సో అట్లా అని చెప్పి అలా చెప్పాను. అండ్ బేసికల్గా ఆయన మంచి పర్ఫార్మర్, అందుకే ఇదంతా కుదిరింది. లేదనుకోండి ఆయన యాక్టింగ్ మనకు ఎక్కదు, ఆయన పర్ఫార్మర్ కాబట్టి మనకు అది ఎక్కింది అంతే. ఇప్పుడు ఒకటి చెప్పండి ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడే సెకండ్ థర్డ్ ఇలాంటివన్నీ మనం ముందే ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడు ఫస్ట్ షాట్లోనే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ ప్రొజెక్టర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనంత పద్మనాభ స్వామిని చూపిస్తారు, నాగబంధనంకు సంబంధించిన ఆ డోరు చూపిస్తారు, వగేరా వగేరా ఇంకా అన్నీ చూపించేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎట్లా ఈ ప్లానింగ్ ఏంటి అసలు? యాక్చువల్గా ఇది ఒకటే కదా, ఇందులో టెంపుల్ ఉంది, నాగబంధనం ఉంది, నాకు అనంతపద్మ స్వామి టెంపుల్ గురించి కూడా నేను చెప్దామని అంతా అనుకున్నా. కానీ పెద్దగా అయిపోయింది కదా. పెద్దగా అయిపోయేసరికి నా క్లైమాక్స్ అంటే నా ఇంటర్వెల్ బ్లాక్లో కొమరయ్య బతికే ఉన్నాడని చెప్పడం ఇంటర్వెల్ బ్లాక్, అక్కడికే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అంటే 1.5 hour అయిపోతుంది అక్కడ.
1.5 అవర్కి నేను ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తే ఆడియన్స్ థ్రిల్లర్లో తంతారు నన్ను, లేదా తలనొప్పి వస్తుందని వెళ్ళిపోతారు. నాకు ఇప్పుడు ఎంత ఏ సీన్ తీసేద్దామన్నా కానీ అది ఇంకొక సీన్కి లింక్డ్ ఉంది. సో ఐ కుడెంట్ డూ దట్. 1.5 అవర్ నేను చూపించాల్సిందే. 1.5 అవర్కి నేను ఫస్ట్ ఇంటర్వెల్ వేస్తే అది పోదు అని నేను స్క్రిప్టింగ్లో కూర్చుని నా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఏం చేద్దామంటే ఇంటర్వెల్ ముందుగా ఏమన్నా పుష్ చేయటం చూడండి అన్నారు. అప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చింది కాబట్టి ఇంటర్వెల్ లేదు. కొమరయ్య చనిపోవటం ఈజ్ మై ఇంటర్వెల్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సినిమాలాగా తీసుకుంటే. సో నేను ఏంటంటే దాన్ని పుష్ చేసుకున్నాను. ఫస్ట్ హాఫ్కి అలా చేసుకుని ఇంకొక బ్లాక్ తీసుకున్నా, ఇంటర్వెల్ బ్లాక్ ఇంకోటి తీసుకున్నాను. ఇదే 1.5 అవర్కి సరిపోతుంది. ఒక ఫస్ట్ పార్ట్ లాగా అయిపోయింది. నేనేంటి టెంపుల్ ఇష్యూస్ అన్ని ముందే పెట్టా. ఆ ఒక్క సీనే కాదు, ఇప్పుడు సెకండ్ సీన్లో మనం కూర్చొని ఎక్కడో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, ఆ కాన్ఫరెన్స్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అలా కాకుండా వీడు గుడికొచ్చి మొక్కటం ఇవన్నీ నేను పొలిమేర 1లోనే ఉండాలి. నేను అలాగే రాసుకున్నా కథంతా కూడా. కానీ లాస్ట్కి షూట్కి వెళ్ళే ముందు ఇప్పుడు నేను టెంపుల్ గురించి చెప్పాను అనుకో, డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఏమంటారు 2 గురించి వెయిటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే సాటిస్ఫై అవ్వరు క్లైమాక్స్కి వచ్చేసరికి. సో 2 అసలు టెంపుల్ గురించి మెన్షన్ చేయొద్దు. పొలిమేర 1 హిట్ అయితే మంచిగా డబ్బులు వస్తే అప్పుడు 2 చేద్దాం, లేకపోతే వద్దు, ఇది ఇలాగే వదిలేద్దాం అని చెప్పి ముందే అనుకుని సరే అని నేను ఆల్రెడీ అప్పటికి షూట్ చేసి ఉన్నాను. ఏంటి కాన్ఫరెన్స్ రూమ్ ఇదంతా. సో నా కథ ఎప్పుడైనా కేరళ వెళ్ళాలి. మీరు ఫస్ట్ చూస్తే అనంతపద్మనాభ స్వామి టెంపుల్ చూపిస్తే లాస్ట్ కొమరయ్య కేరళ వచ్చినట్టు చూపిస్తాను. సో అలా అనుకుని చేశాను, హిట్ అయింది మంచిగా. ఇంకా 2తో నేను ఎండ్ చేసేయాలి. నేను 2తో ఎండ్ చేసేద్దామనే అనుకున్నా. కానీ కూర్చుని నేను ఇప్పుడు మళ్ళీ 2ని కథ ఏదైతే ఆ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ఇష్యూస్ అన్నీ నేను చేస్తుంటే మళ్ళీ ఇది పెద్దగా అయింది కదా. ఎప్పుడైతే మనం లైన్గా ఆలోచించినప్పుడు చిన్నగానే ఉంటుంది, దాంట్లో సీన్స్ యాడ్ చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు పెద్దగా అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇది పెద్దగా అయిపోయింది. సో ఇంకా నాకు 1 అవర్ కథ ఉంది అంతే, జస్ట్ 1 అవర్ కథ. ఆ 1 అవర్ కథ కూడా ఇన్వాల్వ్ చేసేద్దాం. ఇప్పటికే 2 అవర్స్ అయిపోయింది. పొలిమేర 2 2 గంటలు అయిపోయింది. 3 గంటలు పెట్టి చెప్పేయచ్చు, కానీ 3 గంటలు పెట్టి చెప్పాలంటే ఒక పెద్ద యాక్టర్ కావాలి నాకు. ఆడియన్ని అలా కూర్చోబెట్టారు 3 గంటలు పెట్టి. చాలా కథలు ఇప్పుడు యానిమల్ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి 3 అవర్స్ కూర్చోబెట్టే సినిమాలు. కానీ 3 అవర్స్ కూర్చోబెట్టాలంటే అలాంటి ఆర్టిస్ట్ ఉండాలి, అలాంటి యాక్టర్ ఉండాలి, అలాంటి పర్ఫార్మెన్సెస్ ఉండాలి. నాకు ఓన్లీ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అలాంటి పెద్ద ఆర్టిస్ట్ లేడు. సో అండ్ ఇట్స్ థ్రిల్లర్, అదంతా డ్రామా. ఇప్పుడు యానిమల్ ఈజ్ డ్రామా, ఇది థ్రిల్లర్లో ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాం. ఆడియన్స్ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది 2 గంటల తర్వాత 1 నిమిషం అయినా కానీ తలనొప్పి వస్తుంది. ఓకే. సో నేను 3 గంటలు చెప్పాను అనుకో, ఇంకా అది పక్క అక్కడే షూర్ షాట్. ఇది నేను శేష్ దగ్గర నేర్చుకున్నా. శేష్ చెప్పాడు ఒకటి థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడు 2 అవర్స్ ఆన్ డాట్, 2 అవర్స్ 1 మినిట్ ఉన్నా కానీ సినిమా పోద్ది. ఓకే అని అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఆడియన్కి. సో నేను 2 అవర్స్ కన్నా ఎడిట్లో కట్ చేసుకుంటూ ఉంటాను అది. సో ఇప్పటికే నాకు ఇంకా 1 అవర్ ఉంది, ఏం చేద్దామని సరే అని పార్ట్ 3 పెట్టేసుకున్నాం. ఓకే. ఇప్పుడు నాకు అసలు చాలా పెరిగింది, నా స్కోప్ పెరిగింది. అండ్ ప్రతి ఒక్కరు అందరూ మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూసి నేను పొలిమేర 3 మళ్ళీ ఫ్రెష్గా రాశాను. ఓకే. ఇప్పుడు చెప్పండి అన్న, అంటే 1 అప్పుడు ఉన్న లైన్ కాకుండా ఇప్పుడు మారింది, అది కొంచెం పెరిగింది, ఎలిమెంట్స్ పెరిగాయి. ఇప్పుడు ఒక కొత్త ప్రపంచం వచ్చింది, కొత్త వరల్డ్ క్రియేట్ అయింది. ఓకే. రీసెంట్గా బన్నీవాస్ గారికి నరేట్ చేశాను పొలిమేర 3. ఓకే. ఈజ్ ఆన్ బోర్డ్. మనకి బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు కలిసి చేస్తున్నారు. ఓకే. ఆయన ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేసావని ఇలాగే మాట్లాడారు. ఆయన గూస్ బంప్స్ సీన్స్ 5-6 ఉన్నాయి ఈ సీన్లో. బన్నీవాస్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అనేటప్పటికీ ఇంకా దానికి తోడు పెద్ద హీరో ఎవరో కూడా ఇందులో అడుగు పెట్టబోతున్నారని కూడా అర్థమైపోతుంది. అంటే ఎగ్జాక్ట్లీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్ సస్పెన్స్ ఎలిమెంటే మనకి. ఒక పెద్ద హీరో అని చెప్పను కానీ ఒక పెద్ద నేమ్ ఉన్న ఆర్టిస్ట్ ఓకే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా అన్నీ అవ్వలేదు, టర్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ జరిగితే త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఓకే. అండ్ థ్రిల్లర్స్ విషయానికి వచ్చేటప్పటికి మీరు 28C అనేది ఇట్స్ ఏ థ్రిల్లర్ ఫస్ట్ది. ఓకే. అండ్ తర్వాత పొలిమేర థ్రిల్లర్, 2 థ్రిల్లర్, అండ్ 3 థ్రిల్లర్,
అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యలో మీరు స్టోరీ ఇచ్చిన 12A రైల్వే కాలనీ అది థ్రిల్లర్. ఏంటి థ్రిల్లర్లో పిచ్చి ఏంటి అసలు? యాక్చువల్గా ఏది పట్టుకున్నా కానీ థ్రిల్లర్ అనేటప్పటికీ ఉన్నారు, మాకున్నారు, అనిల్ గారు ఉన్నారని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునేలా చేస్తూ ఉన్నారు. ఏంటిది సార్ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అంటే నాకు బేసికల్గా నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను, నన్ను ఎగ్జైట్ చేయాలి. అంటే నేను కథ రాసేటప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటా, ఒడియమ్మ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది నాకు వచ్చింది అంటే నేను హ్యాపీ ఫీల్ ఇంకా అది పెట్టేస్తాను అనమాట. ఒడియమ్మ ఏముందిరా అనిపించాలి. అదే అమ్మాయిని చూసినా, ఒక కథలో ఒక అద్భుతమైన చాప్టర్ని చూసినా అలా అనిపిస్తే అది డెఫినెట్లీగా ఉంటుంది. సో లవ్ స్టోరీలో కూడా ఉంటుంది అది ఒడియమ్మ ఫ్యాక్టర్. నాకేంటి అంటే థ్రిల్లర్లో ఇంకా ఎక్కువ ఉంటాయని ఫీలింగ్. ఒక ట్విస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి వాడుగాడు వీడు, లేకపోతే ఇది కాదు అది అని ఇంకొకటి ఏదన్నా డిఫరెంట్ కథ ఒకటి అనుకుంటూ ఇంకో కథలోకి వెళ్ళటం, అది నాకు ఒడియమ్మ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం అరే ఏంట్రాడు అట్లా చంపటం కూడా ఏదన్నా మన కొత్తగా ఒక వర్జిన్ సీన్స్ అంటాం. అంటే ఇప్పటివరకు ఏ స్క్రీన్ మీద చూడనటువంటి సీన్స్ని వర్జిన్ సీన్, అట్లాంటి ఒక వర్జిన్ సీన్స్ మన దగ్గర ఉంటాయి, నాకు ఒడియమ్మ ఫ్యాక్టరే. సో అలాగా థ్రిల్లర్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను థ్రిల్లర్స్ చేస్తున్నాను అంతే. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. నేను కమర్షియల్ కామెడీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే నేను ఒకేసారి ఇంకోటి నేను చెప్తా, మీరు ఇప్పుడు అందరు థ్రిల్లర్ అనుకుంటున్నారు, నేను లవ్ స్టోరీస్ చాలా బాగా చేస్తాను. నా మేజర్ థింగ్ ఇంకా ప్లస్ థింగ్ ఇంకా మీరు చూడలేదు. నేను లవ్ స్టోరీలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఒరే అనిల్ లవ్ స్టోరీస్ బాగా చేస్తా, ఇది చేస్తాడా బాగా అని అది ఇప్పుడు ఏంటంటే ఒక ఊపులో వచ్చారు, ఈ ఊపులోనే కంటిన్యూ థ్రిల్లర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. త్వరలో వస్తుంది లవ్ స్టోరీస్, ఒక 4th మూవీ ఆర్ 5th మూవీ ఓకే డౌన్ ద లైన్, ఒక లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ.